క్రీస్తునందు ప్రేమైనటువంటి మా సహోదరులు దైవజనులు డేవిడ్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు బ్రదర్. ఈనాడు లోకములో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘములో ఆరాధనలు ఉన్నాయి. ఆ సంఘములో ఆరాధిస్తున్నారు. అయితే ఈ డినామినేషన్లో జరిగేటువంటి ఆరాధనకు క్రీస్తు సంఘములో ఉండేటువంటి ఆరాధనకు ప్రత్యేకత ఏమి? అక్కడ కూడా ఆరాధిస్తున్నారు వాళ్ళు కూడా, మనము క్రీస్తు సంఘములో ఆరాధిస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి మత శాఖల సంఘాలకు అక్కడ ఆరాధించే ఆరాధనలకు ఉండేటువంటి తేడాను కొంచెం తెలియజేయాలని మేము ప్రభుపేట మీకు కోరుచున్నాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అయితే క్రీస్తు సంఘం యొక్క ఆరాధనలో ఆరాధన అంటే అసలు మొదట అర్థం ఏంటంటే నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవటమే ఆరాధన. ఈ బైబిల్ గ్రంథంలో చాలా ఆరాధనలు ఉన్నాయి. అంటే అవి ఆరాధన అని పిలువబడినప్పటికి కూడా ఆదికాండం 8వ అధ్యాయంలో నోవాహు బలిపీఠం కట్టి దేవుని ఆరాధించను అని, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం, తర్వాత యాకోబు కూడా బలిపీఠం కట్టడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారపు ఆరాధన, ఇలా ఎన్నో ఆరాధనలు జరుగుతున్నప్పటికీ ఆరాధన అంటే దేవుణ్ణి మనము సజీవ యాగముగా సమర్పించుకున్నటువంటి వాళ్ళు ఆరాధించేది. రెండవది, క్రీస్తు శరీరమునబడిన సంఘములో ఎవరైతే చేర్చబడతారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధించటానికి అర్హులు. ఆ శరీరంలో లేకుండా ఆరాధన చేస్తే అది వ్యర్థమైనది. ప్రభు అంటాడు, మీరు నన్ను ఇంత వ్యర్థముగా ఆరాధించుతున్నారు. అవును, అంటే ఇవన్నీ వ్యర్థమైనవి. అంటే ఒక వ్యక్తికి రక్షణ లేకుండా వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు బైబిల్ గ్రంథం చదివినా, సో ఎంత చేసినా కూడా అది వ్యర్థమైనది, నిష్ప్రయోజనమైనది. అది దేవుడు అంగీకరించాలి. ఇప్పుడు మనం ఆరాధన చేసేది, ఆ ఆరాధన దేవుడు అంగీకరించాలి. మరి దేవుడు అంగీకరించాలి ఆరాధన అంటే మొదట అతను సత్యంలో జీవించాలి. అతను సత్యంలో జీవించకుండా అతను చేసే ఆరాధన అంతా కూడా వ్యర్థం. అయితే క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేక ఆరాధన ఏంటంటే మొదటగా ప్రారంభ ప్రార్థన ఉంటుంది. దీనికి లేఖనం ఏం చెబుతుందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును అని ఉంది. అంటే మొదట ప్రారంభ ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉండేది. అలాగే రెండో లేఖనం కూడా అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో కూడా, పేతురు చెరసాల్లో ఉండెను, సంఘమంతట కూడా అత్యాశతో దేవునికి ప్రార్థన చేయుచుండెను. వాళ్ళు ఈయన చెరసాల్లో ఉన్నారని ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఆరాధనలో ఉన్నారు. వాళ్ళు సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఆరాధనలో ఉన్నారు. అక్కడ సంఖ్యలు విడిపింపబడిను అని వ్రాయబడింది. మొదట ప్రారంభ ప్రార్థన అనేది చేయాలి. ఇలాగే ఇంకొక లేఖనం కూడా చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాడిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీరు ప్రార్థన ఎవరికి చేయాలనేది కూడా బైబిల్ చెబుతుంది. ప్రార్థన ఎవరికి చేయాలనేది తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు కూడా, నా నామమున మీరు తండ్రిని ఏమడిగినను అది మీకు అనుగ్రహించండి. ప్రార్థన అనేది తండ్రికి ప్రభు నామములో చేయాలి. ఈనాడు యేసుక్రీస్తుకే ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ యేసునామమున అడుగుతున్నాం తండ్రి అంటారు. ఇప్పుడు ప్రార్థన యేసయ్య స్తోత్రం ప్రభువా 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 అని ప్రార్థన ప్రభువుకు చేసి, ఈ ప్రార్థన యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడు ప్రార్థన చేసింది ఎవరికంటే ప్రభువుకి. చివరిలో అడిగేది ఎవరినంటే తండ్రి అంటున్నారు. అంటే బేసికలీ వీళ్ళకు, అందుకే క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేకమైన ఆరాధన ఏంటంటే ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేయమని చెబుతుంది. అవును, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చే తండ్రి అని మనం తండ్రికి ప్రార్థన చేయుచున్నాము. ఇది బైబిల్ యొక్క సత్యం. అయితే వీరికి బేసికలీ ప్రార్థన చేయటం చేత కానీ వీరు చాలామంది స్వస్థతలు చేస్తారు. అవును, మేము ప్రార్థన చేస్తే గడ్డలు కరిగినాయి, లేకుంటే క్యాన్సర్ పోయింది,
కుంటివారు నడిచారు, మూగివారు మాట్లాడారు. ఇప్పుడు బేసికలీ అతనికి ప్రార్థన చేయటము సరైన విధానంలో చేతగానప్పుడు దేవుడు ఎలా స్వస్థత చేస్తాడు? అసలు వీళ్ళు ఏమి గ్రహిస్తున్నారో తెలియదు బ్రదర్. ప్రజలు కూడా ఇప్పుడు నేను చాలాసార్లు చూస్తున్నాను, చాలా ప్రసంగాలు చూస్తున్నా, టీవీలో చూస్తున్నా. నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అని చెప్తున్నారు, గడ్డలు కలుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు అయితే స్వస్థత చేసే వాళ్ళే అసలు కళ్ళకు అద్దాలు పెట్టింటారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో స్వస్థత చేసే శక్తి ఉంటే అసలు వాళ్ళు కళ్ళద్దాలు కూడా పెట్టుకోవడం ఎందుకు? అవసరం లేదు. ఈ ప్రజలు చిన్న చిన్నవి కూడా గ్రహించలేకుండా అసలు ఈ ఎట్లా పోతున్నారు, ఏ మార్గంలో పోతున్నాడంటే, మరి మీరు మొదట చెప్పినట్లుగా వీరికి అపవాది అనబడిన వాడు అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి. కానీ ప్రార్థన అనేటువంటి సహవాసము, ప్రార్థన యొక్క విలువ తెలియనటువంటి వీళ్ళు మేము కూడా ప్రార్థన చేస్తున్నాము, స్వస్థతలు జరుగుతున్నాయి అని చెప్పుకుంటున్నారు. కానీ అది సరైన ప్రార్థన కాదు ఈ లేఖనానుసారంగా. ప్రార్థన అందుకే పౌలు గారు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ప్రభువు అననీయతో మాట్లాడినప్పుడు ఆ మనుషుడు పూర్వకాలం మందు ఆ మనుషుడు నీ సంఘమును హింస పెడుతున్నాడంటే నీ నామమున ప్రార్థన చేసే వారందరినీ హింస పెడుతుంది. అవును, వీళ్ళు ప్రార్థన యేసు ప్రభు వారి నామం ఉపయోగించి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? మొదటి శతాబ్దంలో క్రైస్తవులైన వాళ్ళు. అవును, ఆ నామంలో ప్రార్థన చేసే వాళ్ళందరినీ ఈయన చంపడం స్టార్ట్ చేసేసాడు. వాళ్ళకి ప్రభు నామమున ప్రార్థన చేయకుండా డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేసి ఉంటే ఈయన చంపేవాడు కాదు. అవునవును, కరెక్ట్ బ్రదర్. అక్కడ అననీత అంటాడు, ప్రభువా నీ నామమున ప్రార్థన చేసిన వారందరినీ ఈయన చంపేస్తున్నాడు. అంటే ప్రార్థన తండ్రికి చేయాలి. ఇది క్రీస్తు సంఘం యొక్క ఆరాధనలో ప్రత్యేకత. తర్వాత రెండోది ఏముంటుందంటే పాటలు పాడుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఇక్కడ కీర్తనలతోనూ సంగీతములతోనూ అంటే నిజంగా వాయిద్యములని కాదు. ఇది యాక్చువల్లీ బైబిల్లో గ్రీక్ పదంలో ఇది తర్జుమా తప్పుబడిందని అందరూ అంటున్నారు. అంటే ఎవరైతే బైబిల్ ఫిలాసఫర్స్ ఉన్నారో అందరూ అవి లేఖనాలు చెప్పుచున్నారు. ఇక్కడ సంగీతము అంటే ఆత్మ సంబంధమైన పద్యములు అంటుంది. ఇప్పుడు ఇంకోటి కూడా కీర్తనలు సంగీతములు 2 పదాలు రాయబడింది. కీర్తన అంటే పాటలు, సంగీతములతోనూ అని ఆత్మ సంబంధమైన పాటలతోనూ అన్నాడు. పాటలు భౌతిక సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైన పాటలతోటి దేవుణ్ణి ఆరాధన చేయాలి. అంటే ఇది అర్థం కాకుండా ఈ మ్యూజికల్స్ అటాచ్ చేస్తున్నారు. ఇది ఒక సబ్జెక్టు వాయిద్యాల గురించి. ఈ వాయిద్యాలు అనేటువంటిది ఆదికాండం 4వ అధ్యాయము 21లో యూబాల్ అనబడినటువంటి వ్యక్తి ఈ వాయిద్యములకు పితరుడు. అవును, దీన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే కయ్యూను సంతానం. ఇవి పితరుల కాలంలో ఎప్పుడు వాయిద్యాలు ఉపయోగించలేదు. నోవాహు కాలంలో, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు కాలంలో ఎప్పుడు లేవు ఇవి. అవును, ఈవెన్ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ఆరాధన జరిపేటప్పుడు కూడా ఈ వాయిద్యాలు లేవు. అయితే మనం దానియేలు గ్రంథంలో చూస్తాం, ఆ బంగారు ప్రతిమకు నమస్కరించేటప్పుడు వీళ్ళు ఆ వీణలు వాయించుండగా ఆ ప్రతిమకు సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. అంతేగాని ఒకవేళ వీళ్ళు కొంతమంది అంటారు దావీదు మళ్ళీ నాట్యం ఆడాడు, తర్వాత వీళ్ళు పాత నిబంధనలో కొంతమంది ఉపయోగించారని. అక్కడ వాళ్ళు ఉపయోగించినప్పటికీ కూడా దేవుడు ఉపయోగించమని చెప్పలేదు. యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి శిష్యులు పేతురుని నువ్వు తంబూర తీసుకో, నువ్వు డోలకు తీసుకో, నా ఎనికితి కొట్టుకుంటారండి, డోలకు డబ్బులు తీసుకొని కొట్టుకుంటారండి అని చెప్పలేదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకని ఈ పాటలు కూడా కీర్తనలు కూడా మన స్వరముతోటి దేవుని స్తుతించాలి. చప్పట్లు కొట్టుకుంటూ వాయిద్యాలతోటి ఎగురుతూ డ్యాన్స్ చేసేది ఆరాధన కాదు. ఎందుకు ఆరాధన కాదు అంటే యేసు ప్రభు వారు భూమి మీద 3.5 సంవత్సరంలో ఆయన పరిచర్యలో ఆయన శిష్యులు ఆయనతో కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో
ఆయనతో కూడా కీర్తన పాడి ఒలీవ కొండ మీదకి వెళ్ళిరి. అప్పుడు ఆ కీర్తన పాడినప్పుడు వీళ్ళకాడ ఏమి లేవు, అవి వాళ్ళు ఉపయోగించలేదు. ఎందుకంటే నిర్జీవమైనటువంటి వస్తువుల ద్వారా దేవుడు ఆరాధింపబడడు. సజీవులమైన మనము మన ద్వారా దేవుడు ఆరాధింపబడాలి, కానీ ఈ నిర్జీవమైనటువంటి వస్తువుల ద్వారా దేవుడు ఆరాధింపబడడు. అందుకని ఈ యొక్క కీర్తనలు ఇంకా కొలసి 3:16 కానీ, తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండానందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వ సంకల్పం ఆయన అంటాడు. అయితే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఆరాధన చేస్తున్నారంటే వాళ్ళు దేవుని జ్ఞానానుసారముగా చేయట్లేదు, వాళ్ళ జ్ఞానానుసారముగా చేస్తున్నారు. వాళ్ళు ఆ జ్ఞానానుసారముగా దేవుని ఎరిగి ఉన్నారని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే వాక్యంలో కూడా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెడిపేసింది అంటాడు. అంటే దేవుని జ్ఞానాన్ని అనుసరించకుండా వాళ్ళే జ్ఞానవంతులము అన్నట్టుగా ఉండి వాళ్ళకుండే జ్ఞానము ప్రజల మీద వాళ్ళు ఉపయోగించి దేవుని వాక్యాన్ని మళ్ళీ ఇచ్చేస్తున్నారు అనమాట. అవును. అందుకని క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేక ఆరాధన, ప్రార్థన, పాటలు, తర్వాత బోధించటము. మూడవది ఏంటంటే బోధించడం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. మూడోది ఏముంటుందంటే బోధించటం. ఇది మొదటి శతాబ్దంలో జరిగింది. ఆ బోధ ఎలా ఉండాలి అంటే బైబిల్లో ఉన్న సత్యము బోధించాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:14, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. ఇది బోధ. ఏం బోధ బోధించాలంటే మేము బోధించినది కాక ఎవరైనా అక్రమంగా నడుచుకుంటే వారికి బుద్ధి చెప్పమంటుంది. అంటే క్రీస్తు బోధను బోధించాలి. అంటే ఆయన యొక్క జననము, జీవితము, మరణము, సమాధి, పునరుత్థానము, ఆగమనమును గురించి చెప్పేది క్రీస్తు సంఘ బోధ. అవును. కానీ ఇతర సంఘాల్లో అవి ఏమి బోధించారు అనమాట. వాళ్ళు ఈ క్రీస్తు సంఘం యొక్క ఆరాధన కాకుండా మత శాఖల యొక్క ఆరాధనలో వాళ్ళు బోధించేటువంటి అన్నీ కూడా కట్టుకథలు, మనుషుడు కల్పించుకున్న పద్ధతులు, దైవ ఉపదేశంలోని బోధిస్తారు వాళ్ళు. అవును. వాళ్ళు ఆచారములు, ఊహను బట్టి మాట్లాడుకోవటము, అవన్నీ కూడా తప్పుడు బోధలు. అంటే బైబిల్ ప్రకారము బోధ అనేది బైబిల్లో ఏమైతే వ్రాయబడినాయో లేఖనములు మాత్రమే బోధించాలి. అయితే క్రీస్తు సంఘం యొక్క బోధ ఏం చెబుతుందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడు అనేకులే ఉండక నిష్కాపాఠ్యమును గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. మేము దేవుని వలన అనేకులే కలిపి చెరపక దేవుని చేత నియమింపబడిన వారమై దేవుని ఎదుట క్రీస్తును బోధించేటువంటి బోధ బోధించాలి. అందుకని క్రీస్తు సంఘం యొక్క ఆరాధన యొక్క బోధ అది ఎలా ఉండాలంటే అది క్రీస్తును బోధించేటట్టు ఉండాలి, తండ్రి అయినటువంటి దేవుని బోధించేటట్టు ఉండాలి, దేవునికి మహిమార్థముగా ఉండాలి, అది లేఖనములలో ఉండాలి. అవును. అందుకే లేఖనంలో ఉండాలి, సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి. అందుకే తీమోతికి రాసిన 2వ పత్రిక 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా బోధించుటకు నిన్ను దేవునికి కనపరుచుకో. అందుకని క్రీస్తు సంఘం యొక్క ఆరాధన ఇలా ఉండాలి. అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 4:11 కూడా ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవాలి. ఇది క్రీస్తు సంఘం యొక్క ఆరాధన. బైబిల్ మాట్లాడితే మనము మాట్లాడతాం. బైబిల్ ఎక్కడైతే సైలెంట్గా ఉందో మనం అక్కడ సైలెంట్ ఉండాలి. మళ్ళీ క్రీస్తు సంఘం యొక్క ఆరాధనలో బోధ అనేది 3వ విషయము. 4వది ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం అనేది 4వ విషయం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అని వ్రాయబడింది. ఎప్పుడు రొట్టె విరిచారు వాళ్ళు? ఆదివారం విరిచారు. చాలామంది సోమవారం విరుస్తారు, మంగళవారము, బుధవారము, గురువారము ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకొని రొట్టె విరవటము, నెలకు ఒకసారి రొట్టె విరవటము, సంవత్సరానికి ఒకసారి. అసలు రొట్టె కూడా విరవడం లేదు బ్రదర్. చిన్నవి వచ్చినాయి ఇప్పుడు, అవి చిన్నగా
పొట్లాలు ఆల్రెడీ బిస్కెట్లు అవి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇంకా చాలా మంది అసలు ద్రాక్ష రసమే ఇవ్వడం లేదు, నన్నారి ఇవి ఉంటాయి కదా, ఏదైతే ఆ రంగు కనబడుతుందో అది పోసేస్తున్నారు. సో అది 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 ఆరాధన కాదు కాదు, వాళ్ళు రొట్టె విరవాలని బైబిల్ చెబుతుంది. ఇందుకు లేఖనం ఉంది, లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇరగొట్టబడిన చేయబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడిన నా నిబంధన రక్తం వలన, నా నిబంధన వలన క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఇప్పుడు ఈ శరీరము, రొట్టె అనేది ఆయన శరీరము విరసాలి, అంటే ఇలా పట్టుకొని విరసాలి. అది వీళ్ళు చిన్న చిన్న అప్పడాలు పెట్టుకొని అప్పడాలు ఇచ్చి ఇది రొట్టె అంటే ఎలా అవుతుంది? కాదు, అది రొట్టె కాదు. అది అంటే మరి వాళ్ళ దృష్టిలో ప్రార్థన చేసి అది రొట్టె అయిపోతుందేమో మరి, ఎందుకంటే ఇప్పుడు గడ్డలు కరిగిపోతున్నాయి కదా, అట్లా గడ్డలు కరుగుతున్నాయని వీళ్ళు కరిగించుకుంటున్నారు. దీన్ని బిస్కెట్ని ఇది రొట్టెగా మారుస్తారు, అద్భుతం. ఇప్పుడు ప్రజలందరూ ఎదురుట వాళ్ళు అది కాకుండా ఆ చిన్నదాన్ని రొట్టెగా మారుస్తే అందరూ చూస్తారు కదా. అవును, కానీ ఆ విధంగా చేయడం లేదు వాళ్ళు. అవును, అందుకని బైబిల్లో కూడా క్రీస్తు సంఘం యొక్క ఆరాధనలో ప్రభురాత్రి భోజనము అనబడినది. చాలామంది దీన్ని, ఈ లేఖనాన్ని ఎలా అపార్థం చేసుకుంటారంటే, ఆయన అప్పగింపబడిన రాత్రి ప్రభురాత్రి భోజనం కాబట్టి రాత్రే విరసాలి అంటారు. ఇదొక సిద్ధాంతం ఏంటంటే, రాత్రి విరసాలి, పగలు విరసకూడదు. ఆయన అప్పగింపబడినది రాత్రి సమయంలో, అంటే అక్కడ సందర్భం అర్థం కావట్లేదు. దాని పేరే ప్రభురాత్రి భోజనం, రాత్రే చేయమని కాదు. ఆయన అప్పగింపబడినది రాత్రి కాబట్టి దానికి లార్డ్ సపర్ అని పెట్టాడు, అంటే ప్రభు రాత్రి భోజనము అని దానికి పేరు పెట్టబడింది. ఇది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:24లో, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. వీళ్ళు మీరు అన్నట్టుగా నెలకు ఒకసారి రొట్టె ఇచ్చే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి రొట్టె ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రభు ఏమన్నాడంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడు మాత్రమే నిత్య జీవము గలవాడు, వారిని మాత్రమే నేను అంత్యదినమున లేపుతానన్నాడు. ఆ శరీరము తిని ఆ రక్తము త్రాగనటువంటి వ్యక్తిని ప్రభు లేపడు. ప్రభు లేపడు వారిని. ఎందుకు లేపడంటే, ఆయన శరీరము, ఆయన రక్తము ద్వారా మానవుడికి పాప విమోచన కలిగింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, నెలకొకసారి ప్రభురాత్రి భోజనం ఇస్తుంటారు. అక్కడ ఆదివారమున అని ఉంది, ప్రతి ఆదివారమున అని ఉంది. అంటే క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేకమైన ఆరాధన ఏంటంటే, ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి. అంటే వీళ్ళు రొట్టెకు ప్రాధాన్యత ఇవ్వరు, కానుకలకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు మీరు ఎక్కడున్నా సరే ఒక్క ఆదివారం కూడా మీరు కానుక మిస్ కావద్దు. ఏవేవి? డబ్బులు. అంటే వాళ్ళు డబ్బులకు అంత విలువ ఇస్తారు, కానీ క్రీస్తు ప్రభు వారి శరీరానికి విలువ ఇవ్వరు. ఈ మధ్య మరి ఎక్కువగా ఇప్పుడు ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, మీరు ప్రార్థనకు రాకపోయినా పర్లేదు, ఇటువంటివి కూడా మొదలైనాయి బ్రదర్. అదే, మీరు ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, మీరు ప్రేయర్కు రాకపోయినా పర్వాలేదు, నెలకు ఒకసారి వచ్చినా పర్వాలేదు, సంవత్సరానికి ఒకసారి వచ్చినా పర్వాలేదు, ప్రభురాత్రి భోజనం లేకపోయినా పర్వాలేదు, మీరు బైబిల్ గ్రంథం చదవకపోయినా పర్వాలేదు, కానీ మాకైతే కానుకలు కావాలి, దశమ భాగాలు ఇవ్వాలి. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఆ రొట్టె కూడా చెల్లదు. అంటే వారు వ్యర్థంగా ప్రయాసపడుతుంది. సో ఆ శరీరం అనబడిన సంఘంలో ఎవరైతే ఉంటారో ఆయన శరీరాన్ని విరవటానికి హక్కుదారులు. ఆ శరీరంలో లేకుండా ఆ శరీరమును విరవలేదు. కరెక్ట్. ఆ శరీరంలో ఎవరైతే ఉంటారో ఆ రొట్టె అనబడిన శరీరాన్ని విరచాలి. సో ఆ శరీరం అనబడిన సంఘంలో లేకుండా విరిచే ప్రతి వారు కూడా అయోగ్యముగా ఎవడైతే తింటాడో వాళ్ళు అపవిత్రులు అగునని ఉంది. ఆల్రెడీ వాళ్ళు అపవిత్రులు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పవిత్రులము, పరిశుద్ధులము అనుకుంటారు. పవిత్రత, పరిశుద్ధత ఎక్కడుందంటే సంఘములోనికి చేర్చబడితే పవిత్రులు, పరిశుద్ధులు. సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళందరూ కూడా అపవిత్రులతో సమానం కాదు, వాళ్ళు అపవిత్రులే.
సో అందుకని క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేక ఆరాధనలో ప్రభురాత్రి భోజనం అనేది చాలా విలువైనది. అందుకని ఈ ప్రభురాత్రి భోజనం అనేది ప్రతి ఆదివారము తీసుకోవాలి. చివరిగా కానుకలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాల్లో, పరిశుద్ధుల కొరకై సందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు వర్ధిన కొనది తమ యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అంటే ఇక్కడ దశంభాగం ఇవ్వట్లేదు, అడగట్లేదు. లేకుంటే అసలు దశంభాగము అని న్యూ టెస్టిమెంట్ ఎక్కడ చెప్పట్లేదు. మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వండి. ఒకవేళ నిజంగా దశమ భాగమే అనుకుంటే మొదటి శతాబ్దంలో అపోస్తులు వాళ్ళ స్థిరాస్తులు అమ్మేసి ఇచ్చింది. దశంభాగం ఏముంది? దశంభాగం అనేది 10%. అవును. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది 10% కాదు. వాళ్ళకి ఏమైతే ఆస్తులు ఉన్నాయో, ఏమైతే భూములు ఉన్నాయో ఇవి మొత్తం అమ్మేసి అపోస్తుల యొద్ద పాదముల యొద్ద పెట్టారు. అందుకని ఇక్కడ మనం ఇచ్చేది ఎంత అన్నది కాదు, అక్కడ వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. అది సనగక గొనగక ఇవ్వాలని బైబిల్ గ్రంథం చెప్పింది. అననీయ సప్పీర మనం ఇద్దరము చూస్తున్నాం. అక్కడ పేతురికి అబద్ధం చెప్పడం ఏంటంటే, మేము అమ్మినటువంటి పొలం ఇంతకేనని చెప్పాను. అననీయ అక్కడ చనిపోయిన తర్వాత ఆయన భార్య వచ్చి ఎంత కమ్మినంటే అంతకే అని చెప్పాను. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అది మీ యొద్ద ఉన్నప్పుడు అది మీరే కదా, మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేసినారు? వారిద్దరూ ప్రాణాలు విడిచాను. సో ఈ క్రీస్తు సంఘం యొక్క ఆరాధనలో కానుకలు అనేది దశమ భాగము ఎప్పుడు చెప్పలేదు. ఈ దశమ భాగము అన్నబడినది ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది. వాళ్ళు ఇజ్రాయేలీలో దశమ భాగము గొర్రెలల్లో, ఎడ్లల్లో, మేకలల్లో, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర అన్నిటిలో 10 తీసుకొచ్చేవాళ్ళు. ఈ దశమ భాగం అన్నప్పుడు వీళ్ళు డబ్బుల వరకు తీసుకుంటారు, మిగతా ఎందుకు తీసుకురారు? మిగతా ఈ జీలకర్ర, ఏది కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకొని వచ్చి ఇవ్వచ్చు కదా వీళ్ళకి. అంటే ఇవి వద్దు, డబ్బుల వరకు ఇవ్వు, డబ్బుల వరకు కావాలి. సో ఇప్పుడు దశమ భాగాలు లేవు. వీరు అమాయక ప్రజలను దశమ భాగము పేరుతో డబ్బు సంపాదించుకొని వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో కూర్చుకున్నారు. బైబిల్లో ప్రభు అంటాడు, మీ ధనము బ్యాంకులలో కూర్చుకొనవద్దు, చెమట కొట్టును. పరిశుద్ధులు ఇచ్చినటువంటి ధనము పరిశుద్ధులకు ఖర్చు పెట్టడానికి ఇది. అవును. ఇప్పుడు సంఘంలో ఒక 100 మంది ఆ కానుకలు ఇచ్చారంటే వాళ్ళల్లో ఎవరైనా బలహీనులు, విధవరాన్లు, దిక్కులేని వారు, బీదలు ఉంటే వారిని ప్రోత్సహించటానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, అక్కడక్కడ కరువులు, భూకంపాలు వచ్చినటువంటి సందర్భాల్లో అక్కడ ఏదైతే సంఘం అయితే ఉన్నదో వారికి సహాయం చేయడానికే కానీ తీసుకెళ్ళి బ్యాంకులలో కూర్చోబెట్టుకోవడానికి కాదు. అయితే ఈ అమాయక ప్రజలు ఈ మత శాఖల వాళ్ళకి నూనె డబ్బా 100 రూపాయలు నుంచి 1000 రూపాయలకు అమ్ముకుంటాడు, కచ్చీపు 50 రూపాయలకు అమ్ముకుంటాడు, ఆపిల్ పండు 20 రూపాయలకు కొని తింటే పిల్లలు పుడతారని 500లకు అమ్ముకుంటారు. ఇట్లా వీళ్ళు అమ్ముకొని ఈ డబ్బులన్నీ ఎక్కడ పెట్టుకోరంటే బ్యాంకులలో కూర్చోబెట్టుకున్నారు. ఆ డబ్బులతోటి వీళ్ళు ఆస్తులు, బంగ్లాలు, లేకుంటే పొలాలు ఇవన్నీ కూడా సంపాదించుకొని వీళ్ళు ఏమంటారంటే దేవుడు మమ్మలను ఆశీర్వదించాడు, బ్లెస్డ్ చేసినాడు. ఒకప్పుడు నాకేమీ లేదు సహోదరుడు, రూపాయికి రూపాయి కూడబెట్టి మా టెంపుల్లో 50,000 ఇచ్చాడు, దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. అక్కడ ఆశీర్వాదం కాదది, మోసం చేసి సంపాదించింది అది. దేవుడు పక్షపాతి కాదు, అన్యాయస్తుడు కాదు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. అసలు ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఏంటంటే శాపమునకు ఆపోజిట్ ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది రక్షణ, ధనము కాదు ఇది. ధనము అనేది ఆశీర్వాదం కాదు, రక్షింపబడటమే ఆశీర్వాదము. అందుకే అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారల్లారా లోపలికి రండి. లోపలికి రండి అంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు యొద్దకు వచ్చిన వాళ్ళే ఆశీర్వదించబడ్డారు. ఆ క్రీస్తు సంఘములోనికి చేర్చబడిన వాళ్ళే ఆశీర్వదించబడిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు. వాళ్ళు భౌతిక సంబంధంగా ధనము, ఆస్తులు ఉండొచ్చు, వాళ్ళకు దానికి సంబంధం లేదు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:6-7లో
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పుచున్నాను. సనగకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మిమ్మల్ని దేవుడు ఉత్సాహముగా ఇచ్చు అని ప్రేమించు. సనగకుండా గొడగకుండా ఇవ్వాలనేది క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధన. అయితే ఈ మత శాఖల వాళ్ళు సంపాదించేటువంటి ధనం ఏంటంటే, మళ్ళీ నువ్వు దేవునికి 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తాడు, 10,000 ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాడు. మలాఖీ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, ఆకాశపు తూములు ఎత్తి నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఇచ్చి ఆయన శోధించమన్నాడు. మొదట నువ్వు ఇవ్వు, ఆ తర్వాత దేవుడు నీకు ఇస్తాడు. మళ్ళీ నువ్వు బిగబడితే అక్కడ బిగబట్టబడును, నీవు ఇస్తే ఇవ్వబడును అనేటువంటిది నేర్పించేసి ఆ అమాయక ప్రజల దగ్గర ధనం సంపాదించుకోండి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు బైబుల్ తెలియని వాళ్ళు, అసత్యంలో జీవించే వాళ్ళే ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే సత్యవాక్యము తెలుసుకున్నా నేను ఎందుకు సంపాదించలేకపోయినాను అనిపిస్తుంది. అంటే మీరు మ్యాజిక్లు సూత్రాలు చేయడం లేదు కదా. ఇప్పుడు సత్యవాక్యములో జీవించే వ్యక్తి డబ్బు సంపాదించడు. అవును, నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరెందుకు సంపాదించడం లేదంటే మీరు వాళ్ళలాగా మ్యాజిక్లు చేయడం స్వస్థతలు చేయడం లేదు కాబట్టి సత్యవాక్యము చెప్పేవాళ్ళు సంపాదించలేరు. మనము ఆత్మలను సంపాదిస్తాం. అది ఇప్పుడు ఉదాహరణకి చూడు, ఒక హిందువు ఉన్నాడు. హిందువుల్లో బాబాలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పేర్లు ఏంటంటే ఇంకా నిత్యానంద బాబా కానీ, తర్వాత పుట్టపత్రి సాయిబాబా కానీ, ప్రభోనంద కానీ, వాళ్ళందరూ కూడా విద్యాహీనులు. బేసిక్ ఇంగ్లీష్ రాదు, చదువు లేదు. వాళ్ళు వేసుకున్నటువంటి ఒక వస్త్రం వేసుకొని మా దగ్గర దైవము అనే శక్తి ఉన్నదని చెప్పేసి అమాయక ప్రజలు హిందువులను మోసం చేసి లక్షల కోట్లు సంపాదించారు. వాళ్ళు ఏ పేరు చెప్పినారు? వాళ్ళ పేరు చెప్పి కాదు, ఇక్కడ వాళ్ళ పేరు చెబితే వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వరు. అవును, ఏమంటారు? మా కాడ దైవము శక్తి ఉన్నదని. వీళ్ళు ఏమంటారు? దైవము ఆ శక్తి మా దగ్గర ఉందని చెప్పి వీళ్ళని మోసం చేసి లక్షల కోట్లు సంపాదించారు. అలాగే ఈ మత శాఖల వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి మా దగ్గర ఉంది, మా కాడ వరాలు ఉన్నాయి, మేము ప్రార్థన చేస్తే మీ అప్పుల సమస్యలు పోతాయి, మేము ప్రార్థన చేస్తే మీకు వివాహం అవుతుంది, మేము ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగం వస్తుందని చెప్పి మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. ఎవరి పేరు ఇది? క్రీస్తు ప్రభు వారి పేరు. అసలు ఆ పేరు ఉపయోగించకుండా 100 రూపాయలు ఇప్పించుకోమన్న నీళ్ళు ఏమొద్దు. క్రీస్తు ప్రభువు అనే పేరు ఉపయోగించకుండా, దైవం అనే పేరు ఉపయోగించుకోకుండా వాళ్ళకు 100 రూపాయలు కూడా డబ్బులు రావు. ఇలా హిందూస్ కూడా అంతే. హిందూస్ కూడా దైవము అనే పదము ఉపయోగించి, వాడి దగ్గర దైవం లేడు కానీ దైవము అనే పదము ఉపయోగించి లక్షల కోట్లు సంపాదిస్తారు. వీళ్ళు కూడా దైవము అనే పేరు ఉపయోగించి, దేవుని యొక్క శక్తి ఉపయోగించి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఇప్పుడు అంటే వాళ్ళకున్న జ్ఞానం మనకు లేదా? ఉదాహరణకు ఆలోచన చేస్తే ఆ బాబాలకున్న జ్ఞానము ఈ బాబాలకున్న జ్ఞానం మనకు లేదా? అంటే వాళ్ళలాగా మనము ఈ అసత్యాలు చేయలేమా? జ్ఞానము లేని వాడే డబ్బు సంపాదిస్తే జ్ఞానము కలిగిన వాడు డబ్బు సంపాదించడం కష్టమా? కష్టమేం కాదు. కష్టము కాదు. కాకపోతే మనల్ని బంధించేది సత్యము. మ్యాజిక్లు షోలు చేయాలంటే మనం చేయలేము. అదేమైనా పెట్టుబడి పెట్టి నేర్చుకునే విద్య, పెట్టుబడి నేర్చుకునే విద్య కాదు అది. అవును, కరెక్ట్. పౌలు ఏమంటాడంటే వాక్చాతుర్యముతో కాక అంటాడు. వాక్చాతుర్యము, వీళ్ళు అబద్ధపు వాక్చాతుర్యము నేర్చుకొని సంపాదిస్తారు. ఇంకోటి కూడా పేతురు అంటాడు, చమత్కారముగా కల్పించినటువంటి మాటలతోటి వీళ్ళు డబ్బు సంపాదిస్తారు. కానీ క్రీస్తు సంఘం యొక్క ఆరాధన ఇది ప్రత్యేకమైనది. ఇది మత శాఖలలో కలవదు, కలవలేదు, కలవబోదు, కలవకూడదు, కలవరాదు. ఇది అన్నమాట క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు కానీ ఆ ఆరాధనను దేవునికి సంబంధము లేనటువంటిది. వారు మనుషులు కల్పించిన పద్ధతులలో, ఆచారంలో జీవించేటిది కానీ వారు రక్షణ లేకుండా జీవించేటువంటి వారు. అందుకని క్రీస్తు సంఘం యొక్క ఆరాధనలో ఈ 5 కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో నాట్యం ఆడటము, డ్యాన్స్ చేయటము, పరిశుద్ధాత్ముడు చిన్నని పడిపోవటము, ఎగరటము, గంతులేయటము, ఇవన్నీ ఉండవన్నమాట. అది అసలు ఆరాధనే కాదు. ఇక్కడి నుంచి అక్కడి దాకా దొల్లుకుంటూ పోవటము, బర్ల రావటము,
ఇవన్నీ కూడా వాళ్ళు ఆరాధన ఎలా జరిగిందంటే, అబ్బా బ్రదర్ శక్తివంతమైన ఆరాధన అంటారు వాళ్ళు. ఏంటి శక్తివంతమైన ఆరాధన అంటే కింద పడి దొల్లాటం. 4 సార్లు కింద దేవుని శక్తి వచ్చింది. మళ్ళీ అయ్యగారు పడిపోయినరు, అమ్మగారు పడిపోయినరు, యవనస్తులు పడిపోయినరు, దొల్లాడుతున్నారు. శక్తివంతమైన ఆరాధన. సో ఆ ఆరాధనలన్నీ కూడా దేవునికి సంబంధం లేదు. క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేకమైన ఆరాధనలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ క్రీస్తు సంఘం యొక్క ఆరాధన దేనిలో కలవదు. మత శాఖలలో కలవదు, కలవలేదు, కలవబోదు, కలవకూడదు, కలవరాదు. ఎందుకంటే ఇది క్రీస్తు చేత నిర్మించబడిన సంఘమై ఉన్నది. ఆ సంఘంలో మనమంతా సజీవమైన రాళ్ళమై ఉన్నాము కాబట్టి ఇది ప్రత్యేకమైన ఆరాధన. ఈ ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు, ఆ ఆరాధనలో దేవుడు అంగీకరించాడు. ఇది సత్యం. థ్యాంక్ యూ బ్రదర్. మత శాఖలకు క్రీస్తు సంఘాలకు ఉన్నటువంటి తేడాను తెలియజేసినందుకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.